కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపములకు మనం ఏమైపోవాలట? దూరంగా పారిపోవాలి. లేదా ప్రభువుని మనం ఆశ్రయించవలసిన వారిగా ఉన్నాం. నేను జయించేస్తానులే అని అనుకుంటే నువ్వు జయించలేవు. ఎందుకంటే మహానుభావులు గొప్ప గొప్ప వారే ఆ యొక్క పాపములో పడి దేవుడికి దూరం అయిపోయిన వారు మనకు తెలుసు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ ఒక మంచి మాట తెలియజేస్తారండి. తిమోతి పత్రిక 2వ అధ్యాయము 22వ వచనములో పౌలు గారు తిమోతిని హెచ్చరిస్తా ఉన్నారు. ఏమని? నీవు యవ్వనేచ్ఛల నుండి పారిపోము. ఓ తిమోతి, నీవు ఎక్కడి నుంచి పారిపోవాలి? నీ యవ్వనేచ్ఛల నుంచి పారిపో. ఈ మాట రాసేటప్పటికి తిమోతి ఏమి ఇంకా చిన్నపిల్లని ఏమీ కాదండి, యవనస్తుడే కానీ దేవుని ఎరగని వాడు కాదు, దేవుని వాక్యం కలిగిన వాడు కాదు. అప్పటికే తిమోతి ఎటువంటి వాడు తెలుసండి? పెద్దలను నియమించే స్థాయిలో ఉన్నారు తిమోతి. పెద్దలను నియమించే స్థాయిలో ఉన్నారు ఆయన. అటువంటి తిమోతిని పట్టుకుని అంటున్నాడు, ఏ తిమోతి, నువ్వు యవనేచ్ఛల నుంచి నువ్వు పారిపో. అప్పటికి తిమోతి ప్రియమైన వాళ్ళరా బిషప్ హోదా ఉంది, పరిచారకుల్ని నియమించే హోదా తిమోతికి ఉంది, పెద్దలు నియమించేటువంటి హోదా ఎవరికి ఉంది చెప్పండి? తిమోతికి ఉంది. అదేంటండి, ఎంత పెద్ద హోదా కలిగినటువంటి తిమోతిని పారిపోమంటున్నాడు? బిషప్ని పారిపోమంటున్నారు పౌలు గారు. అంటే పాపము చేయడానికి వయసుతో పని లేదు. నేను పెద్దవాడిని అయిపోయాను కదా, 70 సంవత్సరాలు కదా, 80 సంవత్సరాలు కదా,